అక్షయ హీరో సాయిధరం తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిందన్న విషయం ఇటు సినిమా ఇండస్ట్రీతో పాటుగా ఫ్యాన్స్ ను కూడా ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ఇన్సిడెంట్ జరిగిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే సోషల్ మీడియాలో కావచ్చు, మీడియా ప్రసారాల్లో సాయిధరం తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకోగానే అందరూ కూడా ఒకందుకు షాక్ గురి అని చెప్పాలి. ముఖ్యంగా స్పోర్ట్స్ బైక్ పైన సాయిధరం తేజ్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో అతనికి గాయాలయ్యాయి. ప్రజెంట్ ఎక్కడైతే సిచ్యువేషన్ జరిగిందో అక్కడ సీన్ ఆఫ్ అక్కడ జరిగిన పరిగణక గమనించినట్లయితే టువర్డ్స్ జూబ్లీ హిల్స్ నుండి కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్న సమయంలో ఐక్య షోరూం సమీపంకి రాగానే అక్కడ ఒక్కసారిగా సాయిధరం తేజ్ బండి కంట్రోల్ కాకపోవడంతో అతను కింద పడిపోవడం జరిగింది. ఇక సాయిధరం తేజ్ కనుక గమనించినట్లయితే కుడి భాగము ఛాతితో పాటుగా ఇటు తలకు కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. అతను ప్రజెంట్ మాత్రం అపస్మారక స్థితిలో ఉన్నారు. సాయిధరం తేజ్ ను మాత్రం మాదాపూర్ లోని మెడికవర్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి అక్కడ ఎమర్జెన్సీ వార్డ్ లో ప్రజెంట్ మాత్రం సాయిధరం తేజ్ కి ఒక ప్యానల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అతనికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎమర్జెన్సీ ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారు సాయిధరం తేజ్. ఇక ఆందోళన చెందాల్సిన పరిస్థితి కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ అతనికి తలకు కూడా గాయాలయ్యాయి కాబట్టి ప్రజెంట్ అతను అపస్మారక స్థితిలో ఉన్నారు కాబట్టి ఇది డాక్టర్స్ పరిశీలిస్తే మాత్రం ఇది డేంజర్ జోన్ గానే కన్సర్న్ చేస్తారు. ఎందుకంటే ఇటు బ్రెయిన్ స్కాన్ కావచ్చు, అలాగే ఈసీజీ స్కాన్ కావచ్చు, దానికి సంబంధించిన అన్ని టెస్టుల తర్వాతనే ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్తున్న సమయంలో సడన్ బ్రేక్ వేయడం వల్ల జరిగిందా, లేదంటే అతను వెళ్తున్న టైంలో ఏదైనా శునకం లాంటిది అడ్డొచ్చి సడన్ బ్రేక్ అప్లై చేయడం జరిగిందా, లేదంటే స్పీడ్ ను కంట్రోల్ చేయలేకపోగా అతను కింద పడిపోవడం జరిగిందా, ఇలాంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పోలీసులు కొన్ని విషయాలపైన కూడా ఆరా తీస్తా ఉన్నారు. అక్కడ స్థానికులను కూడా విచారించడం జరిగింది. ఈ బైక్ స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయి పడిపోయిన టైంలో మాత్రం స్థానికులు వెంటనే అక్కడ గమనించడం జరిగింది. హుటాహుట్న అతని దగ్గర వెళ్ళడం జరిగింది. 100 డయల్ చేసిన తర్వాత పోలీసులు అక్కడికి రావడం, అంబులెన్స్ లో హుటాహుట్న సాయిధరం తేజ్ ను మెడికవర్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ప్రైమరీ ఎగ్జామినేషన్ తర్వాత అతనికి ట్రీట్మెంట్ తర్వాత అపోలో జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మెగా ఫ్యామిలీ కావచ్చు, అలాగే అభిమానులే కావచ్చు, అలాగే ఎవరైతే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలే కావచ్చు, అలాగే సినీ పరిశ్రమకు సంబంధించిన నటీనటులే కావచ్చు, ఒకసారిగా ఈ వార్త విన్న తర్వాత కూడా వారందరూ షాక్ గురయ్యారు. ఒక్కొక్కరిగా కూడా ఇటు మెడికవర్ హాస్పిటల్ కు చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అక్కడ నుండి అంబులెన్స్ లో జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ షిఫ్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అక్షయ, అలాగే మెడికవర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎంతమంది వైద్యుల బృందం అతనికి ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఆ విషయాలు చెప్పండి. రైట్ అక్షయ, ఎందుకంటే మాక్సిమం ఇది జరిగిన ఇన్సిడెంట్ తర్వాత అతను ఎప్పుడైతే హాస్పిటల్ కి షిఫ్ట్ అవ్వడం జరిగిందో ప్యానల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఒక 4 డాక్టర్స్ కూడా హుటాహుటిన న్యూరో సర్జరీ కావచ్చు, అలాగే మరికొంతమంది వైద్య బృందం స్పెషల్ ట్రీట్మెంట్ ఎవరైతే ఇస్తారో ఆ టీం అందరు కూడా హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత సాయిధరం తేజ్ అతన్ని ఎమర్జెన్సీ వార్డ్ లో ఇంటెన్సివ్ కేర్ వార్డ్ లో అతన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మాత్రం సిచ్యువేషన్ కనుక గమనిస్తే అతనికి వెంటిలేషన్ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం అక్షయ్. అలాగే ఒక్కొక్కటిగా కూడా వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఛాతీ కుడివైపు భాగంలో తో పాటుగా కుడి చేయి కూడా దెబ్బలు తగిలినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఆ తలకు 2 కళ్ళకు పైగా, అలాగే ఈ ఫోర్ హెడ్ పైన కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. కాబట్టి కిరణ్, బైక్ మీద వెళ్ళేటప్పుడు సాయిధరం తేజ్ హెల్మెట్ ధరించారా, ధరించలేదా? అంటే మనకి కన్ను దగ్గర ఛాతీ దగ్గర మాత్రమే గాయాలు కనిపిస్తున్నాయి, తలకేమైనా గాయాలయ్యాయా? ఖచ్చితంగా అక్షయ్, ఎందుకంటే ఆ స్పోర్ట్స్ బైక్ సంబంధించి కావచ్చు, కేబుల్ బ్రిడ్జ్ పైన కావచ్చు, ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ టైంలో అతను హెల్మెట్ ధరించడం వల్లనే అతను చాలా సేఫ్ గా, అంటే హుటాహుటిన ప్రమాదంలో రోడ్డు ప్రమాదంలో అదృష్టవశాత్తు చనిపోవడం అలాంటి సంఘటనలు ఏం జరగలేదు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే అతను హెల్మెట్ ధరించే స్పోర్ట్స్ బైక్ పైన వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ హెల్మెట్ ధరించినట్లయితే మాత్రం హెడ్ ఇంజరీ అయ్యేది, అలాగే చాలా వరకు మేజర్ డ్యామేజ్ కూడా అయ్యేది. కానీ అతను హెల్మెట్ ధరించడం వల్లనే ఈ ప్రమాదం నుండి త్రుటిలో అతను తప్పించుకున్నట్లే ఉన్నట్టుంది. కానీ అయినా కూడా అపస్మారక స్థితిలో వెళ్ళడం అనేది మాత్రం కొద్దిగా ఇది సీరియస్ గానే క్రిటికల్ గానే కండిషన్ ఉంటుంది. కాబట్టి డాక్టర్స్ కూడా ఇప్పట్లోనే ఇతనికి సంబంధించిన ఎగ్జామినేషన్ చేసిన తర్వాత, పూర్తి స్థాయిలో చేసిన తర్వాతనే అంటే దీనిపైన ఒక మెడికల్ సంబంధించిన మీడియా రిపోర్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇంత షార్ట్ పీరియడ్ లో మాత్రం వారు ఒపీనియన్ చెప్పడానికి కూడా వారు
వారు ముందుకు రావడం లేదు. అలాగే ఇటు మెగా ఫ్యామిలీకి సంబంధించి కూడా ఎవరు అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నప్పటికీ కూడా అపస్మారక స్థితిలో వెళ్ళడం అనేది మాత్రం కొద్దిగా అది క్రిటికల్ గానే ఉంటుంది. కాబట్టి వైద్యులు దగ్గరగా ఉండడం, అలాగే న్యూరో సర్జన్ కావచ్చు, ఇంకా ఇతరత్ర సంబంధించిన విభాగాల డాక్టర్స్ అందరూ కూడా అవైలబుల్ ఉన్నారు. అలాగే అతన్ని ఇంటెన్సివ్ కేర్ లోనే, ఎమర్జెన్సీ వార్డులోనే ట్రీట్మెంట్ కూడా అందిస్తా ఉన్నారు. అక్షయ్, అంటే వెంటిలేటర్ మీద చికిత్స అందించడం అనేది ఒకంత ఆందోళన కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. దీన్ని ఎలా చూడాలంటారు, వెంటిలేటర్ మీద చికిత్స అందించడాన్ని? అంటే అక్షయ్, ఎవరైనా ఇంజ్యూర్ అయిన పర్సన్ మాత్రం కండిషన్ బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ సాయిధరం తేజ్ కు సంబంధించిన మెడికల్ సిచ్యువేషన్ కనుక గమనించినట్లయితే ఇది హెడ్ ఇంజురీ కావచ్చు, అలాగే అతని ఛాతీ భాగంలో కావచ్చు, అలాగే 2 చేతులకు కూడా గాయాలైన పరిస్థితి. కాబట్టి ఆ రోడ్డు ప్రమాదం తీవ్రత పరిశీలిస్తే అతను క్రిటికల్ గా ఉన్నాడు. ఎందుకంటే అపస్మారక స్థితిలోకి వెళ్ళడం అనేది మెడికల్ లాంగ్వేజ్ లో ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ క్రిటికల్ సిచ్యువేషన్ ఉండడం అనేది. ఆ క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉండడం అన్నప్పుడు వైద్యులు వివిధ రకాల ఎగ్జామినేషన్ చేస్తారు. అలాగే దీనికి సంబంధించిన స్కానింగ్ రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంటుంది. బ్రెయిన్ స్కానింగ్ కావచ్చు, ఇలాంటి ఏవైతే ఈసీజీ రిపోర్ట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా బేస్ చేసుకున్న తర్వాత నార్మల్ గా కండిషన్ ఉంటే మాత్రం అది నార్మల్ సిచ్యువేషన్ ఉన్నట్టుగానే చెప్పొచ్చు. కానీ సాయిధరం తేజ్ కింద పడిపోయిన తర్వాత అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళడం అనేది, అంటే ఆ షాక్ లో అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరిగిందా, లేదంటే నిజంగానే ఏమన్నా బ్రెయిన్ కి కానీ, లేదంటే ఇంకా హార్ట్ కి సంబంధించి ఏమన్నా డేంజర్ సిచ్యువేషన్ లో ఉందా అనేది ఎగ్జామినేషన్ చేసిన తర్వాత, రిపోర్ట్ వచ్చిన తర్వాత అది కన్ఫర్మ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దానికి సంబంధించిన టెస్ట్లు కూడా నిర్వహించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అక్షయ్, ఓకే కిరణ్, మరింత సమాచారం మా ప్రతినిధి గీత మనకు అందిస్తారు. గీత. ఎస్ అక్షయ, ఒక్కసారిగా కూడా మనం చూసుకున్నట్టయితే గతి కొద్దిసేపటి క్రితమే సాయిధరం తేజ్కి యాక్సిడెంట్ అవ్వడం ఒక మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఒక్కసారిగా యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎలా జరిగింది ఏంటి అన్న దానిపైన కూడా ఒక క్యూరియాసిటీ అనేది నెలకొంది అని చెప్పుకోవచ్చు. కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐక్యా వెళ్లే మార్గం గుండా ఆ బ్రిడ్జ్ పైన యాక్సిడెంట్ జరిగింది. స్పోర్ట్స్ బైక్ పైన వెళ్తున్నటువంటి సాయిధరం తేజ్ కి ఒక్కసారిగా కూడా యాక్సిడెంట్ జరిగింది. ఇప్పటి వరకు అయితే ఎవరికి అతను యాక్సిడెంట్ చేయలేదు. బట్ సొంతంగా ఆయన డ్రైవ్ చేస్తున్న నేపథ్యంలోనే అది ఓవర్ స్పీడా లేకపోతే బ్రేక్ వేస్తున్న క్రమంలో యాక్సిడెంట్ జరిగిందా అనేది మాత్రం ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అతన్ని ఇనీషియల్ గా మెడికవర్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ తర్వాత సెకండరీ ఇంకేం ఎగ్జామినేషన్ కి సంబంధించి, హెల్త్ ఎగ్జామినేషన్ కి సంబంధించి అతన్ని అపోలో హాస్పిటల్ కి తరలించే అవకాశాలు కొద్దిసేపట్లో కనిపిస్తున్నాయి. అక్షయ. ఓకే గీత. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్. హీరో సాయి ధర్మ తేజ్ కి యాక్సిడెంట్ అయింది. స్పోర్ట్స్ బైక్ పై నుంచి ఆయన పడిపోవడం జరిగింది. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. ప్రమాదంలో సాయి ధర్మ తేజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయి ధర్మ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ ఐకియా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని సాయి ధర్మ తేజ్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. మెగా హీరో సాయి ధర్మ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. కన్ను మీద, ఛాతి మీద, పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అయితే బైక్ పై ఉన్నప్పుడు సాయి ధర్మ తేజ్ హెల్మెట్ పెట్టుకోవడంతో తలకి పెద్దగా గాయాలు కానట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో సాయి ధర్మ తేజ్ కి తీవ్ర గాయాలవ్వడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ ఐకియా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్. కేబుల్ బ్రిడ్జి నుంచి పడిపోయినటువంటి సాయిధరం తేజ ప్రస్తుతం అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకా ఇప్పటికే అతనికి మెడికల్ టెస్టులు మొత్తం కొనసాగిస్తున్నారు. అయితే తలకు కొంచెం ఇంజూర్ కావడం, అదేవిధంగా అతని బాడీలో ముఖ్యంగా అతను పడడంతోనే కేబుల్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఒక్కసారిగా ముందు భాగంలో వైపు పడిపోయాడు. కాబట్టి ఆ ఛాతికి మనం చూస్తున్నటువంటి ఫ్రంట్ భాగం మొత్తం కూడా బాగా గాయాలు కావడం జరిగింది. స్క్రీన్ లో కూడా మనం చూడొచ్చు, అతని చెస్ట్ మీద చాలా విపరీతంగా బలమైనటువంటి గాయాలు కావడం జరిగింది. అదేవిధంగా తలకు కొంచెం ఇంజూర్ కూడా కావడం జరిగింది. దీంతో
వెంటనే సాయిధరం తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. అయితే ప్రమాదానికి ప్రధాన కారణము అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇన్స్పెక్టర్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అతను అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. దీనిపై పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు కూడా ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారు. ఇక మెడికో హాస్పిటల్లో ప్రస్తుతం అయితే సాయిధరం తేజ్ ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మెడికల్ సంబంధించినటువంటి టెస్టులు కూడా ఇప్పటికే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఒకటి చెప్తున్నారు, అతని పరిస్థితి బాగానే ఉంది, ఎలాంటి ప్రాణాపాయం లేదని మాత్రం కుటుంబ సభ్యులు చెప్తారు. కానీ మెడికల్ రిపోర్ట్ పూర్తిగా వచ్చిన తర్వాత ఇప్పటికే స్కానింగ్ రిపోర్ట్స్, అదేవిధంగా బ్లడ్ రిపోర్ట్స్ సంబంధించిన బ్రెయిన్ రిపోర్ట్స్ కూడా వచ్చిన తర్వాత బ్రెయిన్ లో ఏమైనా బ్లడ్ క్లాట్ అయిందా, ఎందుకు అపస్మారక వెళ్ళిపోయాడు, అన్కాన్షియస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి బులెటిన్ కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం అక్కడ మెడికో హాస్పిటల్ ఒకవేళ ట్రీట్మెంట్ సరిగా లేకపోతే మాత్రం అక్కడ నుంచి అపోలోకు బంజారీస్ లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ కు తీసుకురావాలని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఇంకా టెస్టులు మాత్రం ఆ టెస్టులు రిపోర్ట్లు వచ్చిన తర్వాతనే పూర్తి వివరాలు చెప్తామని మాత్రం డాక్టర్లు చెప్తున్నారు. ఇక సంఘటన స్థలం దగ్గర ఇప్పటికే మాదాపూర్ ఇన్స్పెక్టర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కూడా చేరుకోవడం జరిగింది. ప్రమాదానికి ప్రధాన కారణము అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని మాత్రం అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. అయితే బైక్ ఒక్కసారిగా స్కిడ్ కావడం జరిగింది. కాబట్టి ఒక్కసారిగా స్కిడ్ అయి కింద పడడంతోనే అతను గాయాలు కావడం జరిగిందని అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. అయితే స్పోర్ట్స్ బైక్ కావడం, అది కూడా అది 120 స్పీడ్, 120 నుంచి 140 దాకా స్పీడ్ అతను బైక్ రన్ చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా స్కిడ్ కావడంతోనే ఈ యొక్క ప్రమాదం జరిగిందని మాత్రం అక్కడ ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే సాయిధరం తేజ్ కి ఒక్కసారిగా ఈ విధంగా చోటు చేసుకోవడం పట్ల అక్కడ మెగా అభిమానులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదానికి అతివేగమే అంటే కేబుల్ బ్రిడ్జ్ పై గతంలో చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. కానీ ఒక అగ్ర హీరోకు ఈ విధంగా యాక్సిడెంట్ కావడం పట్ల సినీ ఇండస్ట్రీలో కూడా ఒక చర్చ మొదలైందని చెప్పవచ్చు. అయితే ఎందుకు అతను చాలా వరకు ఎక్కువగా కార్లని యూజ్ చేస్తుంటారు, కానీ ఇప్పుడు బైక్ మీద ఒంటరిగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎందుకు అంత వేగంగా బయటికి రావాలంటే అతను కండిషన్స్ అంటే ప్రస్తుతం అన్కాన్షియస్ కి ఎందుకు వెళ్ళాలి అంటే అతివేగమే కింద పడడం, అతివేగంగా రావడంతోనే అది స్కిడ్ కావడం, అది కూడా ఒక్కసారిగా కింద పడడంతోనే అతనికి శరీరానికి బలంగా గాయాలు కావడం జరిగింది. దీంతోనే అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లు కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మెడికో హాస్పిటల్లో అతని ట్రీట్మెంట్ మాత్రం కొనసాగుతుంది. అతని హెల్త్ కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు కూడా చెప్తామని మాత్రం వైద్యులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే అక్కడ చేరుకోవడం జరిగింది. కొంత వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఇన్స్పెక్టర్, అదేవిధంగా లోకల్ ఇన్స్పెక్టర్లు కూడా అక్కడ చేరుకొని అసలు ఏం జరిగింది అన్న దానిపై కూడా పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు. ఒకవేళ సాయిధరం తేజ్ పూర్తిగా అన్కాన్షియస్ నుంచి బయటకు వస్తే మాత్రం పూర్తిగా అతని దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకునే అవకాశం. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి లోకల్ ఇన్స్పెక్టర్ తో పాటు అటు కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ చేరుకున్నారు. అక్కడ హాస్పిటల్లో సరైనటువంటి చికిత్స ఒకవేళ చికిత్స నుంచి బయటకు రాకపోతే, అన్కాన్షియస్ బయటకు రాకపోతే అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్ తరలించాలని కుటుంబ సభ్యులు కూడా చూస్తున్నారు. కాబట్టి మరి ప్రస్తుతం అయితే ఇంకా మెడికో హాస్పిటల్లోనే సాయిధరం తేజకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఒకవైపు కేబుల్ బ్రిడ్జి మీదుగా ఇలాంటి ప్రమాదాలు అంటే గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి కాబట్టి, కానీ ఇప్పుడు ఒక అగ్ర హీరోకు ఈ విధంగా ప్రమాదం చేసుకోవడం ఇండస్ట్రీలో ఒక కలకలం అయితే లేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి వివరాలు కూడా అటు పోలీసులు కూడా సేకరిస్తున్నారు. దగ్గరలో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, అసలు ఎవరైనా ముందు నుంచి వచ్చి ఎవరైనా గుద్దారా లేదా తనంతట తానే పడిపోయారా అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం ఇతను అతివేగంగా వస్తున్నాడు, ఒక్కసారిగా స్కిడ్ కావడం వల్లనే కేబుల్ బ్రిడ్జ్ నుంచి కింద పడిపోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అతనికి బలమైన గాయాలు కావడం జరిగింది. అతన్ని చూసిన తర్వాత ఒక్కసారిగా అతను మెగా హీరో అని అక్కడ ఉన్నటువంటి గుర్తించి వెంటనే స్థానిక హాస్పిటల్ కూడా తరలించారు. అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వెంటనే ఆ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్థానికంగా ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కూడా సమాచారం అందించి ఉంచారు. ప్రస్తుతం అయితే మెడికో హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ చికిత్స అందిస్తున్నారు. చూడాలి మరి సేపట్లోనే అతని యొక్క మెడికల్ రిపోర్ట్స్ స్కానింగ్ చేస్తున్నారు. ఆ బ్రెయిన్ కి సంబంధించిన స్కానింగ్ కావచ్చు, మొత్తం ఎంటైర్ చెస్ట్ భాగంలో తాకింది కాబట్టి దానికి సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత అతను కాన్షియస్ నుంచి అంటే ఇప్పుడు పూర్తిగా అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయాడు కాబట్టి పూర్తిగా కోలుకున్న తర్వాత వైద్యులు కూడా దీనికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేసే అవకాశం ఉంది. అక్కడ సంఘటన స్థలానికి ఇప్పటికే పోలీసులు కూడా చేరుకున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ చేరుకొని అతని వైద్యం సరైన అందించాలని మాత్రం అక్కడ వైద్యులను కోరుతున్నారు. ప్రస్తుతం వైద్యులు మాత్రం చికిత్స అందిస్తున్నారు. మరి చూడాలి మరికొద్దిసేపట్లోనే ఆ మెడికల్ రిపోర్ట్ వస్తే మాత్రం ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. స్థానికంగా ఉన్నటువంటి
ఇన్స్పెక్టర్ కూడా అక్కడ సంఘటన స్థలం చేరుకొని పూర్తి వివరాలు కూడా సీసీటీవీ కెమెరాలతో పాటు అక్కడ స్థానికులు ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా నోట్ చేసుకుంటున్నారు. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది అక్షయ. సునీల్, అలాగే కుటుంబ సభ్యులు ఎవరెవరు అక్కడ చేరుకున్నారా? వివరాలు ఏమైనా తెలుసాయా? అభిమానులు ఎవరైనా మెడికోవర్ హాస్పిటల్ దగ్గరకు వచ్చారా? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు మెగా హీరో సాయి ధర్మ తేజ్ కి ప్రమాదం చోటు చేసుకుంది. కేబుల్ బ్రిడ్జ్ మీద స్పోర్ట్స్ బైక్ మీద వెళ్తూ ఉండగా అతి వేగం ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఒక్కసారిగా బైక్ స్కిడ్ అవ్వడంతో అతను కింద పడిపోవడం జరిగింది. దీంతో కన్ను, ఛాతీ, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. సాయి ధర్మ తేజ్ ఆ టైంలో హెల్మెట్ పెట్టుకోవడంతో స్వల్ప గాయాలే తలకు తగిలినట్లుగా తెలుస్తోంది. ఇటు మెగా అభిమానులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండగ పూట ఈ ఘటన చోటు చేసుకోవడంతో మెగా హీరో సాయి ధర్మ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. ప్రమాదంలో సాయి ధర్మ తేజ్ కు గాయాలయ్యాయి. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ ఐకియా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బైక్ స్కిడ్ కావడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సాయి ధర్మ తేజ్ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అయితే సాయి తేజ్ ప్రస్తుతం కోలుకున్నట్లుగా తెలుస్తోంది. మరొక పక్క ఆయనకి అన్ని రకాల టెస్టులు కూడా చేస్తున్నారు, స్కానింగ్ కూడా చేస్తున్నారు. మెడికోవర్ వైద్యుల బృందాన్ని ఆయనకి ట్రీట్మెంట్ ని అందిస్తున్నారు. ఇక మెరుగైన చికిత్స కోసం అపోలోకు తరలించే అవకాశం కూడా ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ప్రస్తుతం సాయి ధర్మ తేజ్ కోలుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందించండి. అక్షయ, సాయి ధర్మ తేజ్ ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు డాక్టర్ల చికిత్స అనంతరం ఆయన స్పృహలోకి వచ్చినట్లుగా సమాచారం వస్తుంది. ఆయన చాలా అంటే పొట్ట పైన, ఛాతీ పైన, పొట్ట భాగంలో కూడా గాయాలైనాయి. కుడి కన్ను పైన కూడా గాయాలైనాయి. వాటికి ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా మిగతా టెస్టులు కూడా దానికి సంబంధించిన అన్ని పూర్తిగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అక్కడి నుంచి కొద్దిసేపట్లో అపోలో హాస్పిటల్ కూడా తరలిస్తారని చెప్పేసి సమాచారం వస్తుంది. అయితే ఇప్పుడు చికిత్స అనంతరం కూడా స్పృహలోకి వచ్చినట్లు మనకి తెలుస్తుంది అక్షయ. ప్రస్తుతానికి అయితే డాక్టర్లు కూడా ఒక హాఫ్ అన్ అవర్ లో ఈ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అక్షయ. రైట్, అలాగే అంటే అక్కడికి ఎవరైనా అభిమానులు కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా చేరుకున్నారా? అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పుడే హాస్పిటల్ దగ్గరికి అభిమానులు వస్తున్నారు. ఈ విషయం ద్వారా మీడియా ద్వారా తెలుసుకున్న అభిమానులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇక్కడికి. మెగా ఫ్యామిలీ నుంచి కూడా తమ్ముడు వైష్ణవ్ తేజ్ వచ్చినట్లుగా కూడా సమాచారం వస్తుంది. అంతేకాకుండా సాయి ధర్మ తేజ్కి ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం వాళ్ళ ఆరాధిస్తున్నారు. అంటే ఎట్లా జరిగింది, కోహినూర్ ఐటీసీ కోహినూర్ హోటల్ దగ్గర బైక్ స్కిడ్ అవ్వడం తోటి ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అయితే ఎట్లా జరిగింది ఏంటి అనేది కూడా చాలా మంది ఆరాధిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే తెలుసుకున్న వాళ్ళు ఇండస్ట్రీ నుంచి కూడా నిర్మాతలు ప్రస్తుతం రిపబ్లిక్ సినిమాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన టీం కూడా కొంతమంది ఇక్కడ రావడం జరిగింది ఈ హాస్పిటల్ దగ్గరికి. ఈ డాక్టర్ల పర్యవేక్షణ అనంతరం కూడా ఒక హాఫ్ అన్ అవర్ లో మనకి అన్ని విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి అక్షయ. రైట్, ఓకే సతీష్. రైట్, వినాయక చవితి రోజు హీరో సాయి ధర్మ తేజ్ కు ప్రమాదం జరగడం నిజంగా అభిమానులందరికీ షాక్ అనే చెప్పుకోవచ్చు. అయితే మెగా ఫ్యామిలీ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తోంది. అయితే బైక్ పై స్కిడ్ అయి కింద పడినప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి సాయి ధర్మ తేజ్ డాక్టర్ల పర్యవేక్షణలో కోలుకున్నట్లుగా తెలుస్తోంది. హాస్పిటల్ దగ్గరికి సాయి ధర్మ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా వచ్చినట్లుగా సమాచారం. అయితే రోడ్ నెంబర్ 45 కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బైక్ పై వెళ్తున్నప్పుడు బైక్ స్కిడ్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న సమయంలోనే బైక్ స్కిడ్ అవ్వడం జరిగింది. సో బైక్ స్కిడ్ అయితే ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో మనందరికీ తెలిసింది. అయితే ఆ సమయంలో మెగా హీరో హెల్మెట్ని ధరించడం వల్ల తలకి స్వల్ప గాయాలన్నట్లుగా తెలుస్తోంది. కన్ను భాగంలో, ఛాతీ భాగంలో, పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వైద్యుల బృందం అతనికి ట్రీట్మెంట్ని అందిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అక్షయ, కొద్దిసేపటి క్రితం కోహినూర్ ఐటీసీ హోటల్ దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అంటే ఒక 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లుగా అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అయితే పోలీసులు ఇప్పుడు ఈ దర్యాప్తు చేస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజ్ ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి సాయి ధరమ్ తేజ్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా హాస్పిటల్ కి రావడం జరిగింది. ఇక్కడికి అభిమానులు కూడా వస్తున్నారు. ప్రస్తుతం అయితే డాక్టర్ల పర్యవేక్షణ అనంతరం ప్రస్తుతం స్పృహలోకి వచ్చారని చెప్పేసి మనకి సమాచారం వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ లో డాక్టర్లు కూడా ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అక్షయ. అంటే పండగ పూట ఇటువంటి ఘటన జరగడం నిజంగా మెగా అభిమానులకి షాక్ అనే చెప్పుకోవచ్చు కదా, ఏమంటారు మీరు? మెగా అభిమానులకి నిజంగా అందరూ కూడా చాలా చాలా ఫీల్ అవుతున్నారు. మనకు కూడా చాలా ఫోన్స్ వస్తున్నాయి. నా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాకప్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక పండగ పూట ఈ రోజు సాయంత్రం అందరూ కూడా బాగున్న టైంలో తమ అభిమాన హీరోకి మెగా అభిమానులందరూ కూడా చాలా చాలా బాధపడుతున్నారు. చాలా మంది కూడా ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. అంతేకాకుండా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది దర్శక నిర్మాతలు కానీ, సాయి ధరమ్ తేజ్ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా అసలు చాలా షాకు గురయ్యారు. ముందు అసలు విషయం తెలియగానే అందరూ కూడా చాలా షాకు గురయ్యారు. అసలు ఏం జరిగిందనేసి కూడా చాలా ఇది చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ మాదాపూర్ కు సంబంధించి డీసీపీ కూడా దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎవరైనా కావాలని అంటే ఏదైనా వాహనాన్ని ఢీకొన్నారా, లేకపోతే ఎంత వేగంలో వెళ్తున్నారు అనే ఉద్దేశంతో మామూలుగా ఇవన్నీ దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడికి మెగా ఫ్యామిలీ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తున్నారు ఒక్కొక్కరు కూడా. తర్వాత అభిమానులు కూడా చాలా మంది ఇప్పుడిప్పుడే రావడం జరిగింది మెడికోవర్ హాస్పిటల్ కి. అయితే ఇక్కడ డాక్టర్లను పూర్తిగా పర్యవేక్షించిన తర్వాత కొన్ని టెస్టులు కూడా చేశారు. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా మొత్తం టోటల్ గా ఏం జరిగింది ఏంటనేది కూడా మనకి ఆరోగ్య బులెటిన్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది అక్షయ. రైట్, అలాగే ఏ టెస్టులు నిర్వహించారంటారు సాయి ధరమ్ తేజ్ కి డాక్టర్స్? ఆ వివరాలు ఏమైనా తెలుసాయా? ఇంకా తెలియలేదు. అవన్నీ కూడా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో మనకి తెలిసే అవకాశాలు ఉన్నాయి అక్షయ. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా చాలా షాక్ లో ఉన్నారు. రావడంతో ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత అసలు ఏంటి అంటే పొట్ట పైన, ఛాతి పైన, కుడికన్ను పైన అంటే హెల్మెట్ ధరించడం వల్ల చాలా తలకి ఏమి దెబ్బలు తగలలేదని చెప్పొచ్చు. ఎందుకంటే కుడికన్ను పైన కొంచెం డ్యామేజ్ అయ్యింది. ఇవన్నీ కూడా ఛాతీ మీద కానీ పొట్ట మీద కానీ కూడా కొంచెం కమిలినట్టుగా కొంచెం అయినాయి అని చెప్తున్నారు. అయితే అక్కడ ఇన్సిడెంట్ జరగంగానే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన సాయి ధరమ్ తేజ్ డాక్టర్ల పర్యవేక్షణ అనంతరం కూడా కొంతసేపు ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొంచెం కోలుకున్నాడని చెప్తున్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ మనకు ఒక అరగంటలో వచ్చే అవకాశం ఉంది అక్షయ్. ఓకే, అలాగే చిరంజీవితో పాటు కుటుంబ సభ్యులు కూడా మెడికవర్ హాస్పిటల్కి వచ్చినట్టు తెలుస్తోంది. వాళ్ళతో పాటు ఇంకెవరెవరు వచ్చారు? లోపలికి హాస్పిటల్ సంబంధించి కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే రావడం జరిగింది. వైష్ణవ్ తేజ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ లోపలికి వెళ్ళారు. అయితే డైరెక్టర్స్ ముందు ముఖ్యంగా ఈ దేవకట్ట కొంతమంది ఆయనకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తున్నారు. డాక్టర్కి సంబంధించి వాళ్ళతో ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు. అంతేగాని ముందు ఫస్ట్ ఈ అభిమానులు మటుకు చాలా మంది తరలి వస్తున్నారనే చెప్పాలి అక్షయ్. ఎందుకంటే సాయి ధరమ్ తేజ్ సంబంధించి ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే కూడా చాలా మంది ఆరా తీసుకొని ఇక్కడ హాస్పిటల్ కి తరలి వస్తున్నారు అక్షయ. ఓకే సతీష్, సో మెడికవర్ హాస్పిటల్లో సాయి ధరమ్ తేజ్కి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఇప్పటికే కొంచెం స్పృహలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్, చిరంజీవి అండ్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. మరొక పక్క సాయి ధరమ్ తేజ్ అభిమానులు కూడా హాస్పిటల్ దగ్గరికి వస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన రిపబ్లిక్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఆ మూవీ టీం కూడా అక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియగానే మెగా అభిమానులందరూ షాక్కి గురయ్యారు.